హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం ఈ వీడియోలో రేషన్ కార్డ్ న్యూ గైడ్లైన్స్ గురించి ఎట్లా మాట్లాడబోతున్నాము. అయితే ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికి ఇస్తారో అండ్ దీని విధి విధానాలు ఏంటో అండ్ మీ సంవత్సరం ఆదాయం ఎంత ఉండాలి, పట్టణం ప్రాంతంలో ఎంత ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో ఎంత ఉండాలి అనేది నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సో చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో అయితే మీరే పాత రేషన్ కార్డ్ ఎవరు ఉందో వాళ్ళకి కట్ చేసి కొత్త వాళ్ళకి ఇస్తున్నారు అని ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో అలాంటి న్యూస్లకు అయితే మీకు నమ్మకండి. మన ఛానల్ మాత్రం జెన్యున్గా కంటెంట్ మాత్రం ఇస్తుంది. ఏది గవర్నమెంట్ గైడ్లైన్ ఉందో దాని ప్రకారంగానే ఈ ఛానల్ సాగుతుంది. సో ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాంట్లో ఫేక్ న్యూస్ అనేది ఏముండదు. సో నిన్న ప్రెస్ మీట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పష్టం చేశారు, పాత రేషన్ కార్డులు ఉన్నాయి కదా, అది ఎవ్వరు అయితే ఒక్క రేషన్ కార్డుకి కదా మేము ఎవ్వరు తీసేయం, ఎవ్వరు డిలీట్ చేయమని అయితే ఆయన చెప్పడం అనేది జరిగింది. సో చాలామంది యూట్యూబ్లో అయితే ఇది ఫేక్ అయితే బిల్డ్ చేస్తున్నారు. సో అలాంటి న్యూస్లకు అయితే మీరు నమ్మకండి అండ్ మీరు భయపడకండి. సరే, టాపిక్లోకి వచ్చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం అయితే కాబోతుంది. సో ఫస్ట్ వచ్చినప్పుడు అయితే 3 months తర్వాత అయితే ఈ కొత్త రేషన్ కార్డ్స్ గురించి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అనేది జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే చాలామంది అయితే ఈ సేవలో ఇట్లా అప్లై చేశారు. అండ్ తర్వాత ఈ ప్రజావాణి నడుస్తుంది కదా, దాంట్లో గిట్లా చాలామంది అయితే అప్లై చేశారు. సో ఇవేం తీసుకోరంట. సో ఇప్పుడైతే క్యాస్ట్ సర్వే అయితే మొన్న జరిగింది కదా, కులధరణ అని. సో దానికి బేస్ చేసుకొని ఈ కులగణన సర్టిఫికేట్ అంటే అప్లికేషన్ ఎవరు చేశారో వాళ్ళదే బేస్ చేసుకొని తీసుకుంటారనేది చెప్తున్నారు. సో దీంట్లో అయితే చాలామంది అయితే కొంతమంది అయితే అడ్రస్ అండ్ కొంతమంది అయితే ఒక్కొక్కసారి ఏమంటారంటే కొంతమంది తప్పు ఆధార్ కార్డ్ నంబరు అండ్ కొన్ని అడ్రస్ అయితే ఇప్పుడు కొంతమంది చేంజ్ అవుతారు. ఇంకా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంటే ఈ సర్వేలో ఎలా తెలుస్తారు అనేది వీళ్ళకైతే ఎట్లా తెలుస్తుందో ఏమో అనేది చాలామంది అయితే కన్ఫ్యూజ్లో ఉన్నారు. దాని గురించి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎవరైతే డౌట్ ఉందో వాళ్ళకందరికీ ఈ గ్రామ సభలు వార్డ్ సభలు నిర్వహించి ఎవరికైతే డౌట్ ఉందో అండ్ ఎవరైతే దాంట్లో తప్పు ఏమైనా సమాచారం ఇస్తే ఈ గ్రామ సభలో వార్డ్ సభలో ఉంటారు కదా, దాంట్లో అయితే కరెక్ట్ చేసుకోవాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకా అయితే ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇల్లు అండ్ ఈ రేషన్ కార్డు గురించి అయితే మళ్ళా అప్లై చేశారో మళ్ళీ వీళ్ళైతే ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి అంటే ఈ గ్రామ సభలో వార్డు సభ నిర్వహిస్తారు కదా, సో అప్పుడు మీకు ఏమైనా మీ సర్వే పైన డౌట్ ఉంటే అప్పుడు అంటే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఈ అప్లికేషన్లో ఇది తప్పిచ్చానని అనుకుంటే తప్పకుండా మీరు మిస్ కాకుండా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్స్ అండ్ మీకెంత అంటే సంవత్సరపు ఆదాయం ఎంత పడుతుందో అది ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని, ఒకవేళ మీరు గ్రామంలో ఉంటే 1,50,000 లోపల, ఒకవేళ మీరు పట్టణంలో ఉంటే 2,00,000 లోపటైతే మీరు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, కంపల్సరీ ఉంటుంది. సో దానికి బేస్ చేసుకొని వీళ్ళైతే మీకు అర్హులుగా గుర్తిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు 4 చక్రాల వాహనాలు అయితే ఉండొద్దు, వైట్ ప్లేట్ కార్డ్ అనేది ఉండకూడదు. ఎల్లో ఉంటే పర్వాలేదు, ట్యాక్సీ కింద గుర్తిస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి ట్యాక్సీ నడుపుతుందని ఎగ్జాంపుల్గా వచ్చేస్తుంది. అండ్ కొత్త జియో తెస్తున్నారు కదా, వాళ్ళైతే అది తెస్తలేరు. పాత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ జియో ఉందో అదే నడుస్తుంది. సో కొత్త జియోలో ఏముండే అంటే 3 చక్రాల వాహనాల గేట అయితే వీళ్ళైతే ఈఆర్ అని అయితే చెప్పడం అనేది జరిగింది. సో దీని గురించి అయితే చాలామంది ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకైతే రావడం అనేది లేదని చాలామంది అయితే అనుకున్నారు. సో ప్రజలం ఒకటేసారి వ్యతిరేకంగా రాగానే వీళ్ళైతే ఈ స్టెప్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో జియో 2014 ప్రకారంగా అయితే వీళ్ళైతే కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాగ ఉందో జియో దాని ప్రకారంగా అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. సో మీరేం టెన్షన్ తీసుకోకండి. సో ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఈ గుడ్ న్యూస్ అనుకోవాలి. సో ఎవరైతే ఈ 4 వీలర్స్ ఉందో అండ్ ఈ భూమికి సంబంధించి అయిన గిట ఒకటి సర్వే అని ఉంటుంది. సో ఎంత భూమి ఉండాలి అంటే మీకు ఒకవేళ తడి భూమి ఉంటే 3.5 ఎకరాల లోపట ఉండాలి. ఒకవేళ మీకు వెట్ట భూమి ఉంటే 7.5 ఎకరాల లోపట అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. సో దీనికన్నా ఎక్కువ ఒకవేళ మీకు ఉంటే మీకు ఈ స్కీమ్ అనేది రావడం అనేది ఉండదు.
సో మీరు ఎంత ఉందో మీరు ఒకసారి బేస్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి మీ భూమి అనేది. అండ్ మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తే మాత్రం ఇది మీకైతే రాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే మీరు ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి అనేది ఈ రేషన్ కార్డ్ అనేది యాక్సెప్ట్ అయితే కాదు. అండ్ వీళ్ళకైతే అర్హులుగా అయితే గుర్తించరు అనేది ఈ జియో ప్రకారం అయితే ఇది నేను చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ గవర్నమెంట్ జాబ్ చేసి అయితే రిటైర్ అయ్యారో పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి గిట ఇదైతే వర్తించదు. సో ఇంకొకటి ఏంటి అంటే కాంట్రాక్టర్ ఉంటారు కదా, రోడ్ కాంట్రాక్టర్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్, ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్లో గవర్నమెంట్లో కాంట్రాక్టర్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్ అనేది అంటే ఈ రేషన్ కార్డ్ అనేది ఇవ్వడం అనేది కుదరదు అనేది గవర్నమెంట్ అయితే స్పష్టంగా పేర్కొంది. సో మెయిన్గా ఏంటి అంటే ఇన్కమ్ అయితే ఒకవేళ మీరు గ్రామంలో ఉంటే 1,50,000 లోపల ఉండాలి, పట్టణంలో ఉంటే 2,00,000 లోపల ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వైట్ నెంబర్ ప్లేట్ 4-వీలర్ వెహికల్ అనేది ఉండకూడదు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పే ఎవరు చేస్తారో వాళ్ళు ఉండితే ఉండకూడదు. అండ్ ఇంకా ఏంటి అంటే ఎవరైతే కాంట్రాక్టర్ అండ్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉంటారో వీళ్ళకైతే రావడం అనేది ఉండదు అనేది ఈ జియో మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. 3.5 ఎకరాల తడి భూమి అండ్ 7.5 ఎకరాల వెట్ట భూమి ఎవరికి ఉందో వాళ్ళకైతే ఇది రావడం అనేది జరుగుతుంది. దీనికన్నా ఎక్కువ ఎవరైతే ఎక్కువ భూమి ఉంటుందో వీళ్ళకైతే రావడం అనేది ఉండదు. సో ఇదే ఈ జియోలో అయితే మెయిన్ హెడ్డింగ్స్ అయితే. సో ఇవి తెలుసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి, తర్వాత మీకు రావడం అనేది జరుగుతుంది. ఈ గ్రామ సభల్లో మీరు ఒకవేళ అప్లై చేయకుంటే అప్లై చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే ఎవరైతే మిస్ అయినారో అప్లై చేసేటప్పుడు, సో వాళ్ళకి గిట్ట గవర్నమెంట్ అనేది ఇంకొక ఆప్షన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో కంపల్సరీగా మీరు అప్లై చేసుకోండి. ఏమో లక్ ఉంటే బాగుంటే తప్పకుండా ఎవరికైనా రావడం అనేది ఉంటుంది. సో మిస్ కాకుండా ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు అండ్ ఎవరైతే రేషన్ కార్డు లేదో మీరు ఈ స్కీమ్స్కి ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో కంపల్సరీగా అప్లై చేసుకోండి. అండ్ గవర్నమెంట్ అయితే ఇంకొక ఆప్షన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇంద్రమ్మ ఎవరైతే ప్రజాపాలన అప్లై చేసుకోలేదో వాళ్ళకి ఈ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్గా మొన్న ఎవరైతే ఈ క్యాస్ట్ సర్వే అనేది ఉంది కదా, అదైతే ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకి గిట్ట ఈ అవకాశం ఇవ్వమనేది జరుగుతుంది. అయితే ఎవరైతే అప్లై చేసుకోలేదో ఈ 26 జనవరి నుంచి అయితే ఈ గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తారు కదా. సో అప్పుడైతే మీరు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి. మీ అప్లికేషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది అనేది గవర్నమెంట్ నుంచి అయితే ఆర్డర్ అయితే పాస్ కావడం అనేది జరిగింది. అయితే మీరు ఎవరైతే అప్లై చేసుకోలేదో తప్పకుండా అప్లై చేసుకోండి. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.